రోజు ఇడ్లీయేనా? ఇంకేం కావాలేంటి? ఉప్మా, పెసరట్టు, మసాలా దోశ ఇలాంటివి కూడా చేయొచ్చు కదా. ఇది హోటల్ కాదురా, ఇల్లు. నాకు రాకపోయినా నీకోసం కష్టపడి చేస్తుంటే మూసుకొని తినకుండా అవి కావాలి ఇవి కావాలని ఆర్డర్లు ఒకటి. ఇంతకీ ఫోన్లో ఎవరు? మా క్లాస్మేట్ రవి ఉన్నాడు కదా, వాడు. ఏంటంట? మొన్న నైట్ ప్రపోజ్ చేశాడు. పాపం చాలా ఫీల్ అవుతున్నాడు. నువ్వు ఆదర్స్తున్నావా? పాపం రా, వాడు చాలా అమాయకుడు. క్లాస్లో ఎప్పుడు నన్నే చూస్తుంటాడు. ఏమైంది? నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా లవ్ చేసి తప్పు చేశాను అనిపిస్తుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? క్యారెక్టర్ లేని అమ్మాయిని లవ్ చేశాను అనిపిస్తుంది. నువ్వు చాలా స్పెషల్ అనుకున్నా. నువ్వు అందరిలాంటి వెదవ్వే అని క్లారిటీ ఇచ్చావు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు, బయటకు. ఏమైంది, ఎలా ఉన్నావు? నార్మల్గానే ఉన్నాను కదా. అవునా? ఏదో చిరాగ్గా ఉన్నావు, ఏమైందో చెప్పు. ఏమి లేదురా బాబు. దేశానికి ఏం గొడవ అయిందా? ఈ మధ్య నీకు కోపం బాగా ఎక్కువైంది. కోపంలో ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. కోపం తగ్గించుకో, లేకపోతే ప్రేమించిన వాళ్ళు కూడా దూరం అయిపోతారు. మెడిటేషన్ చేస్తూ ఉండరా. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నీతో మాట్లాడదామని వచ్చాను. నీతో నాకు మాటలేంటి? నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా చూస్తే బాగోదు, బయటికి వెళ్ళి. ఎటువంటి సంబంధం లేదా? లేదు. ఒకసారి కొట్టిందని రెండోసారి కొట్టడానికి పెద్దగా ఆలోచించను. ఈసారి కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. నీకు అంత సినిమా లేదు కానీ పోయి వంటలకు సీరియల్ చూసుకో. ఏంటో బాగా తిని బొక్కులు పెంచుకుంటే నీతో కొట్టించుకోవడానికా? ఓ తెగ బాధేస్తున్నావు. సారీ, ఫీల్ అవ్వకు. నీ బొంద. నీ కోపం వస్తే నీ ఇష్టం కొట్టేయచ్చు. మా కోపం వచ్చి ఒక మాట అంటే మాత్రం వెంటనే బయటికి పోవంటావు. సారీ చెప్తున్నా కదా, నేను చేసిన తప్పే. నన్ను ఏదైనా అనే హక్కు నీకుంది, నీకు మాత్రమే ఉంది. నీకు అంతలా కోపం వచ్చిందంటే దాని వెనకాల ఏదో పెద్ద రీజన్ ఉండే ఉంటుంది. ఇలాంటి మాట మాత్రం మనం చక్కగా చెప్తావు. ఏదైనా మాత్రం చెంపలు పగల కొడతావు. సారీరా బాబు, నీకంత కోపం ఎందుకు వచ్చింది? నేను అంత తప్పేం చేశానో చెప్పు. ఆ రవిగారు నువ్వు అనుకున్నంత అమ్మాయికుడు కాదు. వాడు మన కాలేజీలో చాలా మందికి గంజాయి అలవాటు చేశాడు. 2-3 సార్లు నా చేతులు తల్లు కూడా తిన్నాడు. అలాంటి వాడిని పట్టుకున్న అమాయకుడు మంచోడని ఓదార్పయ్యా తిరుగుతుంటే నాకు కోపం రాదా? క్లాసులో ఎప్పుడు నన్నే చూస్తారంటుంటే నీ క్యారెక్టర్ మీద డౌట్ రాదా?
ఖచ్చితంగా వస్తుంది. నాకు ఇవేం తెలియదు కార్తీక్. వాడు పైకి ఇన్నోసెంట్గా కనిపిస్తాడు, అందుకే అలా అన్నాను. చిన్నపిల్లని కదా, ఈ ఒక్కసారికి క్షమించి వదిలే. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వను. బ్రేకప్. ఇంకో మూడోసారి కొట్టించుకోక మళ్ళీ చెప్తున్నా. ఇంకా కొట్టడమేనా నీ పని? నోరుంది కదా, కొద్ది దాన్ని ఉపయోగించు. మాటలతో చెప్తే వినే రకమా నువ్వు? ఇప్పటికే బాగా ఎక్కువైందన్న, ఇంకా తాగితే పడిపోతావు. మరి ఏం చేయండిరా, అన్ని విధాలా ఓడిపోయాను. వాడు వార్నింగ్ ఇస్తున్నాడు, నాన్న వార్నింగ్ ఇస్తున్నాడు, దేవసేన వార్నింగ్ ఇస్తుంది. ఈ విషయం దేవసేనకి నాన్నకి ఎలా తెలిసిందిరా? నువ్వు కిలికిన దొరకడు పెళ్ళాను అనుకుంటున్నావా? పొగరు బలుపు సత్తా 100% పుష్కలంగా ఉన్న కార్తికేయ కుమారస్వామి కూడా పెళ్ళాను. అయినా నేను ఇప్పటివరకు కాపాడిన శ్రీవుల ఉద్యోగం, దేవసేన ప్రేమ అన్న. ఈ రెండు లేకపోతే ఇప్పటికి మన ఊరు పట్టిన దరిద్రం పోయి 2 నెలలు అయిను అన్న. ఫీల్ అవకన్నా, డైలాగ్ బాగుందని చెప్పాను అంతే. వాడు నేను చంపేసి 2 నెలలు అయిను అన్నానంతే. ఈ మధ్య నీకు పంచు డైలాగులు ఎక్కువయ్యారా? ఇంతకీ మన పైన ఎటువైపు? అన్నీ మూసుకుని ఇంటికి పోదావరా? అంటే వాడిని వదిలేద్దామా? వదలకుండా ఇంకా పట్టుకుంటే వాడి మగతనం గురించి మనకు మాత్రమే తెలుసు. ఇలా కొన్ని రోజులు ఉంటే మన ఊరికి కూడా తెలిసేలా చేస్తాడు. ఒక ఆడదాని కోసం ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరినీ పోగొట్టుకోలేను కదరా. మహానుభావుడు అన్న నువ్వు. ఇంకా ఒక ఆడదాని కోసం పొరుగు పోగొట్టుకోలేను కదా అంటావు అనుకున్నాను. నువ్వు వేరన్నా, మగజాతికి దొరికిన అరుదైన ఆటగాడు అన్నా నువ్వు. ఒకడకరా కృష్ణ. నేను పొగుడుతున్నానా? అన్నా, అంత తొందరగా ఓటమి ఒప్పుకోకూడదు. ఇంకా ఫైట్ చేద్దాం. ఒరే కృష్ణ, ఈ బలుపు పొగరు సత్తా అని ఇందాక ఏదో అన్నావు కదా, అవి ఉన్నవాడికి శత్రువుల కొరత ఉండదురా. వాడికి మెయిన్ విలను నేను కాదు, వాడెవడో వేరే ఉంటాడు.
లాస్ట్ ఇయర్ లాభాలు బాగా వచ్చారా? నువ్వు అన్నట్టుగా మన చెరువు చేపల డిమాండ్ బాగా ఏర్పడింది బయట. మామ, నాకు నైట్ ఒక కల వచ్చిందిరా. నువ్వు నన్ను చంపేస్తున్నావంట మన చెరువులో. నేను నిన్ను చంపడం ఏంట్రా? ఇత పిచ్చి కలగంటూ. మధు ఫ్యామిలీ మీ పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవట్లేదురా? అది మామూలు కామెడీ కాదురా బాబు. మధు వాళ్ళ అమ్మకి నా చూపులు నచ్చలేదంట. ఆయన దొంగ చూపులంట. నాలాంటి అమ్మాయికని పట్టుకుని లేనిపోని నిందలు వేస్తున్నారా. మామ, మనం ఎంత చదువుకున్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా పెద్దవాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మనకు ఉండదురా. మధు వాళ్ళ అమ్మకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. నీ చూపును చూసే నీ నిజ స్వరూపాన్ని కనిపెట్టేసింది దొంగ నా కొడక. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఇలా మంచి వాళ్ళు నటిస్తూ ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసావురా? మామ, నువ్వు అనేది నన్నేనా? 360 డిగ్రీలు దొరికిపోయావురా. ఇంక నటించకు, ముసుగు తీసే. తెలిసిపోయిందా? తెలిసే ఛాన్స్ లేదే. ఎలా తెలిసింది? నువ్వేంటి ఇక్కడ? దేవసేన పంపించింది. మీకు ఈ లెటర్ ఇవ్వమంది. మీ ఊరు రావడం నా చేతుల్లో ఉంది, కానీ అక్కడి నుంచి వెళ్ళడం నా చేతిలో లేదు కార్తిక్. అందుకే నీకు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను. నేను అప్పుడు వెళ్ళడానికి, మన జీవితాలు ఇలా అవ్వడానికి కారణం నీ ఫ్రెండ్ శివ. మన లవ్ విషయం ఇంట్లో చెప్పి ఒప్పిద్దాం అనుకున్నాను, కానీ అంతలోనే నీ ఫ్రెండ్ శివ మా అన్నయ్యకి కాల్ చేశాడు. రేయ్, కనిపించిన ప్రతి ఆడదాన్ని చూసి సొల్లు కాల్చడం కాదురా. ముందు మీ చెల్లి ఎవరితో తిరుగుతుందో చూసుకోరా. రే, ఎవడ్రా మాట్లాడేది? ఎవడైతే నీకెందుకురా? మీ చెల్లి మీ పిన్ వాళ్ళ ఊర్లో ఒక లవ్ చేస్తుంది. అందుకే సమ్మర్ హాలిడేస్ ఇక్కడికి వచ్చింది. నువ్వు సొల్లు కాల్చడం ఆపి మీ చెల్లిని కాపాడుకో, లేకపోతే ఎన్నో నెలలతో ఇంటికి వస్తుందో చెప్పలేము. రే కృష్ణ, దేవసేన సాయంత్రం లోపల మన ఇంట్లో ఉండాలి. అలా మా అన్నయ్యకి కాల్ చేసి అలా లేనిపోనివన్నీ చెప్పి మా అన్నయ్యని రెచ్చగొట్టాడు. ఇంటి దగ్గర చాలా గొడవలు జరిగాయి. లేకపోతే నీ భార్యగా నీ పక్కనే ఎప్పుడూ ఉండేదాన్ని. తర్వాత నీ దగ్గర ఒక విషయం దాచాను. నీ ఫ్రెండ్ శివ కాల్ చేసి చాలా ఇబ్బంది పెట్టేవాడు. మన ఫొటోస్ వీడియోస్ పంపించి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఈ విషయం నీతో చెప్తే నేను చంపేస్తానని చెప్పాడు. అందుకే నీతో చెప్పడానికి భయపడ్డాను. వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేయమని నీకు చాలాసార్లు చెప్పాను కూడా, నువ్వే వినేవాడివి కాదు. కాలేజ్లో మీ గ్యాంగ్ వచ్చి మొత్తం 5 మెంబర్స్ కదా?
అందరూ ఓకే కానీ శివతో ఫ్రెండ్షిప్ చేయడమే కరెక్ట్ కాదనిపిస్తుంది. కరెక్ట్ కాదా? వాళ్ళందరిలో వాడే బెస్ట్. నా కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు. నా మాట విను కార్తీక్, వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేయి. నీకేమన్నా పిచ్చా? వచ్చి మా ఫ్రెండ్షిప్ మీద పడతావేంటి? ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాకు. చాలా దారుణంగా టార్చర్ పెట్టేవాడు కార్తీక్. నేను వాడి దగ్గర పడుకోవాలంట. మన జీవితాలు ఇలా అయిపోవడానికి కారణం వాడే. ఈ విషయం నేను నీకు అప్పుడే చెప్పుంటే బాగుండు, కానీ నీకు ఏమైనా అవుతుందని భయపడ్డాను. సారీ కార్తీక్, మీరు విడిపోవడానికి నేను కూడా ఒక కారణం. కార్తీక్, దేవసేన కొడుకు పుట్టాడు. వాడి పేరు కార్తికేయ కుమారస్వామి. తనకు పెళ్ళైనా ఇంతకాలం గడిచినా నిన్న ఇంకా మర్చిపోలేదు.